పోసుకున్నాము. పచ్చిమిర్చిని నిలువుగా 2 ముక్కలు చేసుకున్నాము. ఉల్లాకు, పుదీనా, కొత్తిమీర, అలాగే బగారాకు, బగారు పువ్వు, దాల్చిన చెక్క, మిరియాలు, మనకు బగారా కావాల్సిన అన్ని ఐటమ్స్ వేసుకోవచ్చండి. ఇలా మేము ముందుగానే రెడీగా పెట్టుకున్నాము. ఇలా పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకున్నాము. అందులో తగినంత ఆవు నెయ్యి వేసుకోవాలండి. మేము నెయ్యితోటి వేసుకుంటున్నాము. చూడండి, ఇది ఆవు నెయ్యి. ఇలా ఆవు నెయ్యి వేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఆవు నెయ్యి కాగిన తర్వాత దానిలో బగారాకులు, అలాగే బగారకు సంబంధించిన బగారు పువ్వు, దాల్చిన చెక్క, మిరియాలు, సాజీరా, ఇలా అన్ని ఐటమ్స్ వేసుకోవాలండి. ముందుగానే చెప్పిన విధంగా మన దగ్గర నెయ్యి లేకపోతే నూనె కూడా వాడచ్చు. ఇలా అన్ని ఐటమ్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, ఉల్లాకు, కొత్తిమీర, పుదీనా మరియు కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇలా అన్నీ వేసుకొని గరిటెతో కలుపుకోవాలండి. ఇలా గరిటెతో కలుపుకోవాలి. ఇలా కొంచెంసేపు రాక నూనెలో గోలాలండి. ఇప్పుడు ఇలా గోలిన తర్వాత ఇందులో 1 చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత నీళ్లు పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసుకొని ఇందులో తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉప్పు వేసుకొని స్టవ్ను పెద్దగా పెట్టుకోవాలండి, ఈ నీళ్లు మసలేంత వరకు. ఇలా నీళ్లు మసులుతున్న టైంలో మనము ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ను వేసుకోవాలండి. చూడండి, ఇలా నీళ్లు మసలే దానిలో రైస్ని వేసుకున్నాము. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు స్టవ్ మీదనే ఉంచుకోవాలండి. ఇలా ఉంచుకుంటే మనకు వేడి వేడి బగారా అన్నం రెడీగా ఉంటుంది.